హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. ఈరోజు నేను ఈజీ అండ్ సింపుల్ రెసిపీ ఉసిరికాయ చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఉసిరికాయని న్యూట్రియంట్ పవర్ హౌస్ అంటారండి. ఎందుకంటే ఇందులో విటమిన్ సి చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే ఇది కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, డైజెషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్న ఉసిరికాయ చట్నీ రైస్లోకి అలాగే రోటీలోకి కూడా తినచ్చు. మామూలుగా అయితే ఉసిరికాయని మనం ఎక్కువ తినలేము. ఇలా చట్నీ చేసుకుంటే ఎక్కువ మొత్తంలో తినచ్చు. ఈ ఉసిరికాయ చట్నీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని అందులో 5 నుంచి 6 పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఒకవేళ మీ పచ్చిమిర్చి తక్కువ కారం అయితే కనుక ఇంకో 2-3 వేసుకోండి. ఈ ఉసిరికాయలని ఒక 250 గ్రామ్స్ ఉసిరికాయలు తీసుకుని శుభ్రంగా కడుక్కుని చిన్న ముక్కల కింద కోసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేగిపోయిందండి. వీటిని పక్కకు తీసుకుని ఉసిరికాయ ముక్కల్ని చిన్నగా కోసుకున్నాం కదా, వాటిని వేసి ఎక్కువ టైం వేయించక్కర్లేదు. ఊరికే మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి, సరిపోతుంది. ఇదిగోండి 5 మినిట్స్ తర్వాత మగ్గిపోయినాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఈ ఉసిరికాయ ముక్కల్ని పక్కకు తీసేసుకుందాము. అదే మూకుల్లో 2 టేబుల్ స్పూన్స్ కొత్తిమీర వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకుని 1 నిమిషం ఫ్రై చేయండి చాలు. ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇందులోకి ఇప్పుడు మనం ఇందాక వేయించుకున్న పచ్చిమిర్చి, అలాగే 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోండి. కానీ ఉసిరికాయ పులుపు ఉంటుంది కదా, అందుకని కొబ్బరి వేస్తే బాగుంటుంది. ఒక 5-6 వెల్లుల్లి, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఇవి ఆరినాక మొత్తము 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి మిక్సీలో మెత్తని పేస్ట్లా చేసుకోవాలండి. దీని వరకు పచ్చిమిర్చి, కొత్తిమీర వీటన్నిటిని కలిపి నువ్వుల్ని ఇలా మెత్తని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉసిరికాయ ముక్కల్ని వేసుకుని పుష్ బటన్ యూజ్ చేసి రఫ్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఉసిరికాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది చట్నీ. ఇదిగోండి ఇలాగా రఫ్గా గ్రైండ్ చేసుకోవాలి ఉసిరికాయ ముక్కల్ని వేసి. ఇప్పుడు ఈ చట్నీకి మనం తాలింపు పెట్టుకుందాము. తాలింపు కోసం ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని శనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. మీకు ఆయిల్ కావాలి అంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి, నేను తక్కువ ఆయిల్ వాడతాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి 2 ఎండుమిర్చి, అలాగే కరివేపాకు, 1 పించ్ ఇంగు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ వేగాక తాలింపు ఇందులోకి చట్నీ కూడా వేసి అన్నీ కలుపుకుని ఒకసారి ఉప్పు చూసుకోండి. అలాగే 1/2 లెమన్ని కూడా స్క్వీజ్ చేసి వేసుకుని అన్నీ కలుపుకుంటే మన టేస్టీ అండ్ హెల్తీ ఉసిరికాయ చట్నీ రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం ఇలాగే హెల్తీ అండ్ క్విక్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. Thank you.